చాలా హ్యాపీగా ఉందండి. ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కానీ, నాకు వచ్చిన మెసేజెస్ కానీ, కాల్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఒక్క ఛాన్స్ అడిగినందుకు నిజంగానే ఆడియన్స్ నాకు ఆ ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక మీదట ఇలాంటి మంచి మంచి సినిమాలతో మేము ముందుకు వస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సుమతి శతకం. థ్యాంక్ యూ అండి. సూపర్ 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 పబ్లిక్ తో చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు స్టోరీ తెలియదు. డైరెక్ట్ గా నేను అమర్ నాకు ఫ్రెండ్ అయినా కూడా డైరెక్ట్ ఈ రోజే ఫస్ట్ షో చూడడం. ఏ డైరెక్టర్ గారు నాకు అస్సలు స్టోరీ ఐడియా లేదు. అండ్ చాలా చాలా బాగా ఉంది అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ చాలా కొత్తగా ఉంది. ఇంటర్వెల్ లో ట్విస్ట్ అదిరింది, క్లైమాక్స్ లో పర్ఫార్మెన్స్ అదిరింది, అండ్ ఫైట్స్ అదిరాయి, అండ్ కామెడీకి కామెడీ కూడా ఉంది. అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. తప్పకుండా వచ్చి ఫ్యామిలీతో అందరు వీకెండ్ సినిమా చూడండి తప్పకుండా. అండ్ అమర్ గారు, హీరో గారు, మీకు కంగ్రాచులేషన్స్ అండి. చాలా బాగా అనిపించిందండి. ఇప్పటిదాకా నేను వచ్చి ఒక 15 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి, కానీ ప్రతి సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను. ఈ సినిమాలో మాత్రం సుమతి శతకం, ఈ సినిమాలో మాత్రం లెంత్ క్యారెక్టర్ చేశాను. అమర్ బ్రో అండ్ డైరెక్టర్ నాయుడు అన్న అండ్ ప్రొడ్యూసర్ గారు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ అండి. ఈ కథ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకు చూడాలని ఒక క్వశ్చన్ వేస్తే మాత్రం కథ చాలా కొత్తగా ఉంటుందండి. మనకు ఒక సినిమాకి కథనే హీరో. ఈ కథ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. అమర్ బ్రో అయితే ప్రాణం పెట్టి చేశాడు. తనని చూసి, తన యాక్టింగ్ చూసి మా అందరినీ కూడా, మా టీం అందరినీ కూడా, మా కష్టాన్ని కూడా మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హీరో అన్న నిజంగా యూఆర్ గ్రేట్. నిజంగా మన గుంటూరు జిల్లా కానీ, పశ్చిమ గోదావరి జిల్లా కానీ, రాజమండ్రి కానీ నిజంగా మళ్ళీ చేయించారన్న. నిజంగా చాలా బాగుంది. అలాగే మా నాయుడు గారి డైరెక్షన్లో అయితే మీరు చేయడం చాలా చాలా హ్యాపీ. నిజంగా అబ్బా, డ్యాన్స్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి, నిజంగా ఒక హీరోయిన్ అంటే చాలా సినిమాలు చూస్తూ ఉంటాం మనం. అంటే దేవతగా కొలిచి ఏమి అంటే బయట పెట్టి అలా చేస్తూ ఉంటారు. కాకపోతే ఒక హీరోయిన్ని అలాగా తీసుకొచ్చి బయట ప్రేమించి సినిమా అంతా ఎక్సలెంట్ చేశారు. నిజంగాను మంచి సినిమా. ఈరోజు 13 సినిమాలు రిలీజ్ అయినాయి. 13 సినిమాలో బిగ్ ద సినిమా సుమతి శతకం అయితే నిజంగా చాలా బాగుంది. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. నిజంగానే యూఆర్ గ్రేట్, సూపర్. బిగ్ బాస్లోనే కాదు, థియేటర్లో కూడా అల్లాడిచ్చిండు మన అన్న. సో మంచి రొమాంటిక్ కామెడీ మూవీ. ప్రతి ఒక్కరు సుమతి శతకం థియేటర్కి వచ్చి చూడండి. బిగ్ బాస్లో ఎలా అల్లాడిచ్చాడో థియేటర్లో కూడా కామెడీ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎమోషన్ సీన్లో కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతిదీ, లాస్ట్లో ట్విస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇలాంటి కంటెంట్ ఇంకా ఎంచుకోవాలి. సో మనం కంటెంట్ ఉన్న సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడాలి. ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుందంట. నిజంగా బిగ్ బాసే కాదు, 70mm కూడా అన్న ఇరిగా తీసేసిండు. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. అన్నా అమరన్నా, ఐ లవ్ యూ అన్నా, ఐ లవ్ యూ అన్నా, ఐ లవ్ యూ. సూపర్ అన్నా, సూపర్ అన్నా, మామూలుగా లేదన్నా, సూపర్ అన్నా, ఐ లవ్ యూ అన్నా. చాలా బాగుందన్న సినిమా. సూపర్ సూపర్ సూపర్. హీరో వచ్చిండు, కొత్త హీరో వచ్చిండు ఇండస్ట్రీకి. గుర్తుపెట్టుకోండి, అమర్ అంటే మామూలు విషయం కాదు. మినిమం డిగ్రీ కాదు, పీజీ కూడా పోయా. చాలా బ్రహ్మాండంగా ఉంది. సాంగ్స్ నాకైతే తేడా వచ్చేసింది అన్న. సినిమా పేరు ఏం చెప్పు? సుమతి శతకం. నా సుమతి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఈ సినిమాతో మీరిద్దరే చేసుకోండి. నాకొద్దు మేడం, నువ్వు మీరే చేసుకోండి. సూపర్ ఉందన్నా. ఐ లవ్ యూ అన్న, అమర్ అన్న, ఐ లవ్ యూ అన్న, సూపర్. కాదు అందరినీ మినిమం డిగ్రీ అంటావు కదా, నువ్వేం చదువుకునేది చెప్పు అన్న. అది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదన్న, పీజీ ఉండాలన్నా. పీజీ ఉండాలా? కాదు, నేను ఒకటి అడుగుతా, 17 × 8 ఎంత? ఏమన్నా తెలియదన్నా. నువ్వు స్కూల్ కూడా చదువు. నేను చేసిన డిగ్రీ వేరే, నువ్వు అడిగే డిగ్రీ వేరే. నువ్వు స్కూల్ కూడా చదవాలంటావు మేడం. ఏదైతే డిగ్రీ పాస్ అవ్వలేదో ఆ డిగ్రీ అందరికీ ఉండాలని డిగ్రీ మేడం మీరైతే చాలా సినిమాల కంటే బయట మంచి అందంగా ఉన్నారు మేడం. మీకోసం తాజ్ మహల్ కాదు మేడం, గుడి కట్టియాలి మేడం నీకు. ఏది మేడం, నిజంగా మేడం చాలా బ్రహ్మాండంగా ఉన్నావు మేడం. మీరు ఇట్లాంటి ఇంకా 100 సినిమాలు చేయాలి మేడం. 100 సినిమాలు చేయాలి మీరు. 100 నీ సపోర్ట్ చేస్తా. మీడియా మిత్రులు అందరూ సపోర్ట్ చేస్తారు. నేను భక్తుల్లాగా ఉంటా మేడానికి, భక్తుల్లాగా ఉంటా. సూపర్ అన్న సినిమా. ఐ లవ్ యూ అన్న, అమరన్నా, మళ్ళీ ఐ లవ్ యూ. సూపర్ అన్న. సుమతి శతకం అనే మూవీ చూసినట్లయితే చాలా చాలా బాగుంది. నిజంగా అమర్దీప్ గారు నిజంగా బిగ్ బాస్ తర్వాత ఒక మంచి సినిమాతో మన ముందుకు వచ్చారు. నిజంగా సాంగ్స్ కానీ, తన యాక్షన్ ప్లాట్ కానీ, ఎవ్రీథింగ్ చాలా ఉంది. హీరోయిన్ మధ్య ఉన్న కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా ఉంది. అంటే ఈ సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ హాల్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి నిజంగా అమర్దీప్ గారు చాలా మంచి సినిమా తీసుకొచ్చారు. అలాగే ప్రొడ్యూసర్ గారు చెప్తున్నారు సార్, మంచి కలెక్షన్స్ వస్తాయి. ఈ మూవీ మంచి సినిమా ఉంది.
ఆడియన్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, చిన్న సినిమా పెద్ద సినిమా కాదండి, ఇలాంటి సినిమా కంటెంట్ ఉన్న సినిమా నిజంగా అమర్దీప్ గారి నుంచి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. అమర్దీప్ గారి ఫ్యాన్స్ తరఫు నుంచి మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి సినిమా చూసినాం, ఫ్యామిలీతో వచ్చి చూసాం భయ్యా, చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఫీల్ అయ్యాం. చాలా మంచి సినిమా భయ్యా, తప్పకుండా థియేటర్కి చూడండి. అన్న ఇప్పుడే సుమతి శతకం మూవీ చూసానన్న, సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. అసలు ఫస్ట్ హాఫే ఒక ఎత్తు అనుకుంటే ఇక సెకండ్ హాఫ్ నుంచి సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. మెయిన్లీ డైరెక్టర్ నాయుడు గారు అసలు మా ఆడియన్స్ కి, మా యూత్ కి, ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏం కావాలో ప్రతి ఒక్కటి సినిమాలో ఉందన్న. చాలా అంటే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోతుంది. అసలు ఎక్కడ కూడా బోరింగ్ అనిపించకుండా చాలా ఎంగేజింగ్ గా తీశారు. అండ్ మెయిన్లీ అమర్దీప్ అన్న గురించి మాట్లాడాలన్నా అంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నారు కదా. నేను ఇచ్చి చూసాను ఆ ఛాన్స్. ఆయన టాలెంట్ ఏంటో, ఆయన పర్ఫార్మెన్స్ ఏంటో ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. అంటే ఒకప్పుడు మనం అష్టచెమ్మలో నాన్నగారిని చూసి ఎట్లయితే అనుకున్నాం, అరే ఇండస్ట్రీని వెళ్ళడానికి వచ్చాడు అన్నట్టు, సో ఈ మూవీ తోటి కూడా అరే తను కూడా పర్ఫార్మ్ చేయగలడు, తను కూడా హీరో అవ్వగలడు అనే కాన్ఫిడెన్స్ మనకు ప్రతి ఒక్కరికి ఇస్తాడన్న. అంత బాగుంది సినిమా మాత్రం. అండ్ హీరో హీరోయిన్ సీన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, చాలా బాగున్నాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్న ఎక్కడ కూడా ఇంచు కూడా తగ్గలేదన్న. మనం పెట్టిన ప్రతి రూపాయికి వర్త్ అనే లా ఉందన్న. సో మెయిన్లీ చిన్నపిల్లల నుంచి పండు ముసలుల దాకా ఫ్యామిలీ ఆడియన్స్ తోటి ఎవరైనా చూడొచ్చు, ఎలాంటి వల్గారిటీ లేకుండా. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్. థ్యాంక్ యూ. ఇప్పుడే చూశాను సుమతి శతకం సినిమా అయితే నిజంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. అమర్దీప్ గారి పర్ఫార్మెన్స్ నిజంగా ఆయన స్టేజెస్ మీద కానీ, ఇంటర్వ్యూస్ లో కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ చాలా చెప్పాడు. కానీ నాని గారికి అష్టసం ఎలాగో అమర్దీప్ కి ఈ సినిమా అలా అనమాట. త్రూ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఆయన డాన్స్లు కానీ, ఆయన యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారనమాట. పర్ఫార్మెన్స్ పరంగా అమర్దీప్ నెక్స్ట్ లెవెల్. నిజంగా ఈ సినిమా ఆయన ఎప్పుడు చెప్పినట్టు ఒక్క అవకాశం అన్నాడు కదా, నిజంగా ఒక్క అవకాశంతో ఎలా నిరూపించుకున్నాడో సినిమా చూస్తే అర్థమవుతుంది అనమాట. ఒక యూత్ అనే కాదు, ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అనమాట. నాయుడు గారు డైరెక్షన్, స్టోరీ చాలా అంటే చాలా బాగుంది. ఒక కొత్త హీరోని తీసుకొని, అమర్దీప్ లాంటి హీరోని తీసుకొని ఇంత మంచి సినిమాని ఇస్తాను అనుకోలేదు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ హీరోయిన్ హీరోతో వచ్చే సీన్స్ కానీ నిజంగా చాలా క్యూట్ ఉంటాయి, చాలా మంచిగా అనిపిస్తాయి అనమాట. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా సుమతి శతకం ది బెస్ట్ మూవీ అనమాట ఈ వారంలో రిలీజ్ అయిన వాటిలలో. సో అందరు పర్ఫార్మెన్స్, ప్రతి ఒక్కరు ఆర్టిస్టు, సో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు అనమాట. అమర్దీప్ ని సపోర్ట్ చేయడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో అలాంటి టైంలో ఈ సినిమా పడింది. బిగ్ బాస్ తర్వాత వచ్చి ఓన్లీ సినిమా అని ఉన్నాడు అనమాట. చాలా మంచి సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా, ది బెస్ట్ సినిమా అనమాట. థ్యాంక్ యూ సో మచ్. శతకం చూశానండి. ఆ సినిమా అయితే బాగుంది. ఆ హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ అమ్మవారి గెటప్లో కానీ సూపర్ ఉంది. మరో నాకు రమ్యకృష్ణ కనిపించింది అమ్మవారి గెటప్లో. సినిమా అయితే కామెడీ కూడా, టేస్ట్ తేజ కామెడీ కూడా సూపర్ ఉందండి. ఈ సినిమాలో కూడా సాంగ్స్ కూడా బాగున్నాయి. సాంగ్స్ కానీ, ఫైటింగ్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. యాక్టింగ్ చాలా బాగా చేశాడండి. ఇంకా సీరియల్ కన్నా ఈ సినిమాలో బాగా చేశాడు. ఆ యాక్టింగ్ అదే చెప్తున్నాను కదండి, సీరియల్ యాక్టింగ్ వేరే ఉంటుంది, సినిమాలో స్క్రీన్ మీద యాక్టింగ్ వేరే ఉంటుంది. బాగా చేశాడు. హీరోయిన్ కూడా బాగానే చేశారు. మూవీ అయితే చాలా బాగుందండి. మా అన్న మహేష్ అన్న కూడా ఇందులో చేశారు. అమర్దీప్ గారు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత సూపర్ ఉన్నారు, చేశారు కూడా. మూవీ కంటెంట్ వచ్చి చాలా ఎక్సలెంట్ ఉంది. అంటే ఆ పల్లెటూరు వాతావరణం కానీ, చూడటానికి ప్లెజెంట్గా హ్యాపీగా ఉంది మూవీ చూసినంతసేపు. చాలా అంటే చాలా హిట్ అవుతుంది. మన అమర్దీప్ అన్న అయితే ఇంకా చింపి అన్నీ చేసేసారు. ఫైటింగ్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. లుక్ చూస్తే ఈక్వల్ టు మహేష్ బాబు అనిపించారు. సూపర్ అన్న, సూపర్ అంటే సూపర్. ఇంకా అందరూ అయితే మూవీని చూడాలి, అందరూ ఆదరించాలి కూడా. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చేసిన మూవీ ఇది, తెలుగు మూవీ అండి ఇది. తెలుగు వాళ్ళు హీరోయిన్స్ కూడా, మన చేసిన ఆర్టిస్టులందరూ కూడా తెలుగు నుంచి వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆదరించాలి, చూడాలి. నా పేరు డాక్టర్ ఎన్ విజయలక్ష్మి, ఎంఏ LLB. నా వయసు ఇప్పుడు 75 సంవత్సరాలు. నేను దీంట్లో యాక్ట్ చేయటము, నా యాక్టింగ్కు డైరెక్టర్ గారు నన్ను ఎన్నుకోవటము అని అన్నది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను బాబు. థియేటర్లో కూర్చొని ఆ సీన్ చూస్తుంటే నాకే ఏడుపు వచ్చింది. అంటే నా కళ్ళలో నాకే నీళ్ళు కారుతుంది. ఇంకా సినిమాని గురించి చెప్పాలంటే ఆ సుమతి శతకంలో పద్యాలు ఎలాగా మనుషులను, జనాలను రంజింప చేస్తున్నాయో
అలాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులను రంజింపచేస్తూ తప్పకుండా సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్. హీరో యాక్షన్ కానీ హీరోయిన్ యాక్షన్ కానీ దాంట్లో ప్రతి వాళ్ళు చేసిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ నటనతో జీవం పోశారు. తప్పకుండా ఈ సినిమా హైలైట్ అవుతుందని చెప్పని మనసారా కోరుకుంటున్నాను. ఎక్సలెంట్గా ఉందండి, మంచి కామెడీ. ఇలాంటి ఫ్యామిలీతో చూసే సినిమా ఫస్ట్ టైం ఇప్పుడు చాలా రోజుల తర్వాత వచ్చింది. ఇలాంటి విలేజ్ టైప్లో మరి అందులో కామెడీ, లాస్ట్లో అమ్మవారి గెటప్ పెట్టారు చూడు, అది ఎక్సలెంట్. ఎందుకంటే ఈ జమానాలో అంటే రాలేదు. లాస్ట్లో మంగళవారం సినిమా లాస్ట్ ఇయర్ వచ్చింది విజయ్ భూపతి గారి, ఆ టైప్లో అమ్మవారి గెటప్ పెట్టారు. ఎక్సలెంట్గా ఉంది, సూపర్ హిట్ సినిమా మాత్రం. ఎక్దమ్ మంచిగా ఉన్నాయి. 2 ఫైట్స్ ఎక్దమ్ క్లారిటీ. ఆ ఫైట్స్ పెద్ద పెద్ద హీరోలకు ఉంటాయి కానీ హీరోకి ఇచ్చినందుకు చాలా గ్రేట్. సో ఏం నచ్చింది అమర్దీప్ యాక్టింగ్, క్లైమాక్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. సో ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది. మిగతా అంతా కామెడీ పర్లేదు, ఓవరాల్గా బాగుంది. హాయ్ అండి, సుమతి శతకం మూవీ చూసేస్తున్నాను. అమర్దీప్ యాక్టింగ్ అయితే వెరీ 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 సూపర్ అబ్బా. అంటే ఇప్పుడు బిగ్ బాస్లోంచి వచ్చిన వాళ్ళకి సినిమాలు ఛాన్సులు ఉండవు, లేదా సినిమాలు చేస్తే ఇది అవుతాయనే బయట టాక్ ఉంది. దాన్ని తుడిచిపెట్టేశారండి నిజంగా ఈ సినిమాతోటి. నిజంగా నాయుడు గారి డైరెక్షన్ అయితే సూపర్, శైలి, యాక్షన్, అలాగే మిర్చి, అలాగే కామెడీ ఏంటి మొత్తం అంతా కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడు హీరో సీన్ తీసుకుంటే ఒక కొట్టు ప్రసారి ఒక కొట్టు చేసుకుంటూ అంటే ఒక కందిపప్పు కూడా వేయడం అనమాట, అంత పిసినారోడు. చాలా బాగుంది. అంటే ఒక గుంటూరు జిల్లా, రాజమండ్రి, పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే చాలా బాగా చూపించారు. ఈ మధ్య వచ్చే సినిమా కంటెంట్లకే ఒక కొత్త, ఇది ఒక కొత్త అనమాట. ఈరోజు మినిమం 13 సినిమాలు రిలీజ్ అయినాయండి. 13 సినిమాల్లో ఈజ్ ద బెస్ట్ ఫిల్మ్ సుమతి శతకం అనమాట. అమర్దీప్ అన్న సూపర్ అన్న. ఈ సినిమాతో నిజంగా ఎన్నో 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 సినిమాలు ఇంకా మీరు చేయాలి, చాలా బాగున్నాయి. అలాగే నాయుడు గారి డైరెక్షన్లో అయితే ఇంకా 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 సినిమాలు రావాలి ఖచ్చితంగా. ఈజ్ ద వెరీ గుడ్. నా తరపు రేటింగ్ అయితే మీకు 3 ఇస్తున్నా అన్న. సూపర్ అన్న, సూపర్ సినిమా. హలో, హాయ్ గైస్, ఐ మల్టీ స్టార్ మనోరాజా. కింది స్థాయిలకు అర్థంగా మినిమం డిగ్రీ ఉండాలని అంటాం కదా. ఈ సినిమా అయితే అమర్దీప్ అన్న సుమతి శతకం అని చెప్పేసి కొత్త సినిమాతోటి ముందుకొచ్చాడు మన ముందుకి. కొత్త హీరోగా పరిచయం అయ్యాడు. ఎన్నో సీరియల్ చేసిండు, బిగ్ బాస్కి పోయి వచ్చిండు. కింది స్థాయి నుంచి మెట్టు పైకి వచ్చాడు. ఎంతో కష్టపడి సినిమా తీశాడు. ఏముందిలే, ఏ సినిమాలే అనుకున్నా. థియేటర్కి వచ్చి చూసిన తర్వాత నాకైతే పీజులు ఎగిరిపోయినాయి అన్న. అసలు అమర్దీప్ అన్న ఈ సినిమానా, ఈ హీరోనా అనుకున్నా. వారు నాయన మామూలుగా లేదు, చాలా బ్రహ్మాండంగా ఉందన్న. నేనైతే పరిచయం అయినా ఈ అమర్దీప్ అనేది ఇంత మంచి సినిమా చేయడం ఏందని చెప్పేసి నేను అసలు షాక్ అయినా. నేనైతే మొత్తం థియేటర్ మొత్తం షేక్ చేసిండు. గోల గోల అరుపులు బొబ్బలు పెడుతున్న థియేటర్ అయితే. మంచిగా దేవత లాంటి అమ్మాయిని పెట్టారు, హీరోయిన్ని. అమ్మాయి కూడా దేవతలాగా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ చూడు, ఈ సొరకాయలు, టమాటాలు, బీరకాయలు, కాకరకాయలు వేసుకొని వస్తుంటే ఫుల్ నవ్వి నా లైఫ్లో ఎప్పుడు నవ్వలే, ఫుల్ నవ్విన. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. అమర్దీప్ అన్న, నువ్వు ఇంత మంచి సినిమా తీసావని చెప్పేసి నా లైఫ్లో అనుకోలేదన్న. ఐ లవ్ యూ. డైరెక్టర్ గారు మీరు కూడా చాలా మంచిగా చేశారు, మంచిగా తీశారు. ఈ సినిమాతోటి ఇండస్ట్రీలో ఒక స్టాంప్ వేసుకున్నావన్న నువ్వు అమరన్న. ఈ సినిమాతోటి అల్లు అర్జున్ కంటే బ్రహ్మాండమైన హీరో కాబోతున్నావు నువ్వు. అది గుర్తుపెట్టుకో, నువ్వు చాలా బ్రహ్మాండంగా ఉందన్న. ఐ లవ్ యూ. సుమతి శతకం ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. సో మూవీ అయితే బాగుంది. అమర్దీప్ అన్న యాక్టింగ్ కూడా బాగానే ఉన్నది. సో మూవీ విషయం చెప్పాలంటే కామెడీ టైమింగ్, కొత్త కాన్సెప్ట్ పర్లేదు, బాగుంది. సో సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. సో గో అండ్ వాచ్ ఇట్.